హలో ఆల్, ఈ వీడియోలో కేప్ ఫియర్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా అని చెప్పాను కానీ చాలా రోజులు అయిపోయింది. యాపిల్ టీవీలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. బట్ ప్రస్తుతానికి అయితే 10 ఎపిసోడ్స్తో మొత్తం కంప్లీట్ సీజన్ అయితే అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, తెలుగు సబ్ టైటిల్స్ ఉంటాయి. ఇఫ్ మీరు కనుక యాపిల్ టీవీ నుంచి చూసే ఉద్దేశం ఉంటే కనుక ట్రై చేయొచ్చు. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక హ్యాపీలీ మ్యారీడ్ కపుల్ అయితే ఉంటారు. వాళ్ళకి ఇద్దరు కిడ్స్ కూడా ఉంటారు అనమాట, పెద్దవాళ్ళే వాళ్ళు కూడా. అండ్ పైగా వాళ్ళు లాయర్స్ కూడా అనమాట. చాలా సంవత్సరాల క్రితం వాళ్ళు వాదించిన ఒక కేసులో ఏదైతే క్రిమినల్ జైల్లోకి అయితే వెళ్ళాడో ఆ క్రిమినల్ బయటికి రావడం అయితే జరుగుద్ది చాలా సంవత్సరాల తర్వాత. వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీని అయితే హాంట్ చేస్తాడు, అదే స్టాక్ చేస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది, మరి ఎందుకు ఆ క్రిమినల్ ఈ ఫ్యామిలీని స్టాక్ చేస్తున్నాడు, మరి ఈ లాయర్స్ ఏం చేశారు, వీడి చుట్టూ నడుస్తుంది ఈ కేప్ ఫియర్ అనే వెబ్ సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే నాట్ వర్త్ ఇట్ భయ్యా. నాకైతే అంతకేం వర్కౌట్ అవ్వలేదు, బిలో యావరేజ్ సిరీస్ అని చెప్తా. యాక్చువల్లీ ఓవర్ గా స్ట్రెచ్ చేశారు సిరీస్ ని. 10 ఎపిసోడ్స్ అనవసరం అసలు. దానికి జస్ట్ ఒక 6 ఎపిసోడ్స్ లో కంప్లీట్ అయిపోద్ది సిరీస్ అయితే. ఈ మాత్రం దానికి 10 ఎపిసోడ్స్ ఎలా సాగదీశారు నాకైతే అర్థం కాలేదు, మెంటల్ వచ్చింది. యాక్చువల్లీ పాయింట్ బాగుంది. ఇదే టైప్ లో ఐ థింక్ మూవీస్ ఏవో ఉన్నట్టున్నాయి కేప్ ఫియర్ కాన్సెప్ట్ మీద. వీళ్ళ సిరీస్ కింద తీసినట్టున్నారు. నాకైతే తెలియదు ఇది రీమేక్ అలాగేంటని. బట్ కేప్ ఫియర్ కాన్సెప్ట్ మీద ఇంకా వేరే మూవీస్ ఏవో చూపిస్తున్నాయి. నేను అవేమీ చూడలేదు కాబట్టి సిరీస్ చూసాను నేను డైరెక్ట్ గా. వీళ్ళు తీసుకున్న స్టోరీ ప్లాట్ కానీ ఆ థీమ్ కానీ మరీ 10 ఎపిసోడ్స్ సాగి తీసేంత కాన్సెప్ట్ కాదు అది. ఒక 6 ఎపిసోడ్స్ తీయొచ్చు, లేదా ఒక మూవీ కింద కూడా తీయొచ్చు దీన్ని. అలా అయితే సరిపోదును. బట్ 10 ఎపిసోడ్స్ తీయడం వల్ల నాకు చాలా బోరింగ్ అనిపించింది, ఎగ్జాస్టెడ్ అనమాట. అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, రివిలేషన్స్ అన్ని బాగుంటాయి. అండ్ అలాగే 8th and 9th ఎపిసోడ్ ఉంటుంది. ఈ 2 ఎపిసోడ్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ ట్విస్ట్లు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. అంటే ఎక్స్పెక్ట్ చేస్తుంటాం మనం ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. దాని పరంగా రివిలేషన్స్ బాగుంటాయి, బాగానే వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకా మెయిన్ పర్ఫార్మెన్సెస్ భయ్యా, మనకు ఆ టెన్షన్ని క్రియేట్ చేయడానికి మెయిన్ ఆ పర్ఫార్మెన్సెస్ అని చెప్తా. ఫ్యామిలీలో ఉన్న నలుగురు పర్ఫార్మెన్సెస్ అదరగొట్టేశారు. ఎలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, క్యాడీ రోల్లో చేసిన పర్సన్ది, అదిరిపోయింది అసలు. పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉంటుంది. టెన్షన్ అయితే క్రియేట్ చేస్తారు పర్ఫార్మెన్సెస్ వైజ్. అండ్ ఆ సెటప్ కూడా బాగుంటుంది. టెక్నికల్ విజువల్లీ కూడా సిరీస్ చూడడానికి టాప్ నాచ్ ఉంటుంది. ప్రాబ్లం ఏంట్రా సిరీస్తో అంటే క్యారెక్టర్స్ అనమాట. పేరుకి లాయర్స్ అండ్ పేరెంట్స్ కానీ డంబ్ క్యారెక్టర్స్. వాళ్ళనే కదా, వాళ్ళ కిడ్స్ కూడా డంబ్ క్యారెక్టర్స్. ఎందుకంటే పేరెంట్స్ అయ్యుండి ఒకడు ఎక్కడికి పోతున్నాడో అంటే వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కూతురు కానీ ఏం చేస్తున్నారో తెలుసుకోలేరు, ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలుసుకోలేదు, నైట్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు, డ్రగ్స్ అంటారు అండ్ స్మోకింగ్ అంటారు, రిలేషన్షిప్స్ చాలా వరస్ట్గా చూపిస్తారు ఆ టీనేజర్స్ ఇద్దరిని కూడా. అంటే పేరెంట్స్ వాళ్ళ పేరెంటింగ్ని కూడా చాలా వరస్ట్గా చూపిస్తారు. అంటే వీళ్ళ నలుగురు క్యారెక్టర్స్ని కూడా చాలా డంబ్గా ప్రజెంట్ చేస్తారు. అది నాకు చాలా చిరాగ్గా అనిపించింది, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే బికాజ్ దే ఆర్ లాయర్స్ భయ్యా, ఆ మాత్రం తెలియదు, మినిమం నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా. బట్ అలా ఏం ట్రీట్ చేయరు, అసలు చాలా డంప్గా ప్రెజెంట్ చేస్తారో నాకు అది అస్సలు నచ్చలేదు, కొట్టవలేదు. అండ్ ఆ టీనేజర్స్ ఆ డ్రామా ఏదైతే ఉందో అదైతే ఎక్స్ట్రీమ్ అని చెప్పొచ్చు. జస్ట్ ఏదో పైప్ అండ్ టచ్ చేసి వదిలేసి దానికి చాలా ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళిపోయి ఓవర్గా డ్రామా అంతా ఫీల్ చేసేసి ఎపిసోడ్లు లెంత్ పెంచేసి ఎందుకు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. స్టాకింగ్ అన్నది చాలా బాగా డీల్ చేయొచ్చు, మనం చాలా సిరీస్లో చూసాం. టెన్షన్ పెట్టచ్చు, థ్రిల్ క్రియేట్ చేయొచ్చు, సస్పెన్స్ మెయింటైన్ చేయొచ్చు. బట్ వీళ్ళు ఈ స్టాకింగ్లోకి ఈ కిడ్స్ టీనేజర్ యాంగిల్ ఏదైతే తీసుకొచ్చారో దానివల్ల మొత్తం డీవియేట్ అయిపోద్ది. అండ్ అన్వాంటెడ్ స్టఫ్ ఎక్కువైపోద్ది. ఓవర్ ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోవడం వల్ల అంతగా కనెక్ట్ అవ్వం కూడా మనం. ఇంకా ఫ్యామిలీ డ్రామా కూడా ఎమోషనల్లీ అక్కడ వర్కౌట్ అవ్వదు. సో ఇదే బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ సిరీస్కి. దానివల్ల ఎగ్జాస్టెడ్ అనిపిస్తుంది. ఇంకా డ్రామా మీద కూడా ఓపిక పోద్ది, ఇంట్రెస్ట్ కూడా పోద్ది. ఆ మిస్టరీ ఇంక సర్లే రివీల్ చేస్తే రివీల్ చేయండి రా బాబు, లేదంటే లేదు మాందొబ్బండి అన్న ఫీల్ అయితే వచ్చేసింది నాకు చివరికి వెళ్ళి కొలిది. సో దానివల్ల లాస్ట్లో వచ్చిన రివీలేషన్స్ కూడా అంత కిక్ ఇవ్వలేదు నాకు, ఎందుకంటే అప్పటికే నాకున్న ఇంట్రెస్ట్ పోయింది. సో అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ సిరీస్ తోటి నాకు. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు, బిలో యావరేజ్ అంటున్నా. ఇఫ్ మీరు కనుక ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. యాపిల్ టీవీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో అయితే చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ రీసెంట్గా వచ్చిన సిరీస్లు కానీ ఇంకా చాలా ఉన్నాయి, బట్ అవి చూడట్లేదు. చూస్తాను నేను టైం తీసుకుని. ఎందుకంటే సిరీస్ చూడాలంటే మినిమం 3 బాగుండాలి బ్రో. 3 బాగోకుండా బలవంతంగా రివ్యూ పెట్టాలని చూస్తే నా ఒపీనియన్ మారిపోద్ది అనమాట. జెన్యున్ ఒపీనియన్ అయితే రాదు. నాకంతా బాగుండి 3 బాగుంది అనుకున్నప్పుడే సిరీస్ మంచిగా స్టార్ట్ చేస్తే నా మైండ్ సెట్ కూడా బాగుంటుంది. కాబట్టి సిరీస్ని అర్థం చేసుకోగలిగితే కరెక్ట్ రివ్యూ ఇవ్వగలను. బలవంతంగా చూసానంటే ఒపీనియన్ మారిపోద్ది. సో అందుకే టైం తీసుకుంటున్నా. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టాండ్. లవ్ యూ ఆల్, బాయ్.